సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చేసరికి థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అవి ఇప్పుడు ఓటీటీలోకి ఇప్పుడు వస్తాయండి. అలాగే అవి ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సప్తసాగరాలు దాటి సైడ్ బి ఈ మూవీ వచ్చేసరికి మనకి ఈ మంత్ 15th నుంచి స్ట్రీమింగ్ చేస్తారని చెప్పాను కదా. కాకపోతే ఇది వచ్చేసరికి పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. మనకు వచ్చేసరికి ఈ మంత్ 22nd or 25th మనకైతే ఈ మూవీ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మై నేమ్ ఇస్ శృతి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఇంకా కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనకి ఈ మంత్ 17th మనకి స్ట్రీమింగ్ చేస్తున్నట్టయితే కొద్దిగా బడ్జెట్ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు కన్ఫర్మ్ ఏంటనేది ఇంకా మనకైతే కన్ఫర్మ్ కాలేదు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వైష్ణవ్ తేజ్ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చినటువంటి ఆదికేశవ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 22nd or 23rd మనకైతే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే దాంతో పాటు మనకి ఈ రోజు నుంచి మంచు మనోజ్ గారిది ఈటీవీ విన్ లో ఉస్తాద్ షో అయితే స్టార్ట్ కాబోతుంది. అందులో మనకి ఫస్ట్ ఎపిసోడ్ లోనే నాని గారు అయితే గెస్ట్ రోల్ అయితే రాబోతున్నారు. అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే మంగళవారం ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 22nd నుంచి అయితే స్ట్రీమింగ్ చేయనున్నారు. నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే 12th ఫెయిల్ ఈ మూవీ వచ్చేసరికి మనకి ఎప్పుడో అక్టోబర్ మంత్ లో అయితే రిలీజ్ అయిందనమాట. కానీ ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఫైనల్ గా మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి ఈ మంత్ లో మనం అయితే చూడలేం, కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో మనకైతే G5 లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే కొత్తగా మనకు ఒక వెబ్ సిరీస్ అయితే రాబోతుంది అనమాట అమెజాన్ ప్రైమ్ లో, ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ సిరీస్ వచ్చేసరికి మనకి ఈ మంత్ 19th నుంచి అయితే స్ట్రీమింగ్ చేయనున్నారు అమెజాన్ ప్రైమ్ లో. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కోటబొమ్మాలి PS ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు మనం చూడగలం ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మంత్ లాస్ట్ వీక్ లో మనకైతే అవైలబుల్ గా ఉంటుంది ఆహాలో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి సల్మాన్ ఖాన్ గారి టైగర్ 3 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి ఒక కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదు, బట్ మనకు వచ్చేసరికి ఈ మంత్ లాస్ట్ వీక్ లో మనకి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అయితే మనకి కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ సుధీర్ అన్నది కాలింగ్ సహస్ర ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి December 1st నుంచి అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే January 1st వీక్ లో మనకైతే అవైలబుల్ గా ఉంటుంది అనమాట ఆహాలో. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.